డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సోషల్ మీడియా మొత్తం పల్లవి ప్రశాంత్ అనే పేరైతే మారిపోతుంది. బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ పై నుంచి చాలామంది మొన్న ఏదైతే విన్నర్ ఎవరు అని చెప్పి తెలుగు రాష్ట్రం మొత్తం వెయిట్ చేస్తున్న సందర్భంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా విన్నర్గా ప్రకటించారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఏదైతే పోలీసులు ఆల్రెడీ లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. పల్లవి ప్రశాంత్ వద్దు, నువ్వు అక్కడ ఉండొద్దు అని చెప్పినా కూడా వెనక గేట్ నుంచి బయటికి వెళ్ళిన పల్లవి ప్రశాంత్ మళ్ళీ పోలీసులను ఆహ్వానించినట్టు మళ్ళీ వెనకాల గేట్ నుంచి కూడా వచ్చి అక్కడ కొంత వీరంగం అయితే సృష్టించినట్టు మనందరికీ తెలుస్తుంది వీడియోలు చూసినట్టయితే. అలాగే నిన్న నైట్ పల్లవి ప్రశాంత్ విలేజ్లో కూడా కొలుగురు అనే విలేజ్లో కూడా పల్లవి ప్రశాంత్ అయితే అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి ఆల్రెడీ చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అంటే బిగ్ బాస్ పైన కొంతమంది ఏమన్నారు అంటే బిగ్ బాస్ పైననే కేసు వేయాలి అని చెప్తున్నారు. ఎక్కడో ఏదో జరిగితే తప్పు నాదేందని చెప్పి కూడా పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ అయితే అంటుంది. సో మొత్తానికి మన దగ్గర త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎలా చూసుకోవచ్చు సార్ ఫస్ట్ ఈ బిగ్ బాస్ షోని ఎలా చూసుకోవచ్చు చెప్పండి. ఒక దరిద్ర ప్రోగ్రామ్, ఒక చండాల ప్రోగ్రామ్, నీచ నికృష్ట భ్రష్ట జ్యేష్ఠ ప్రోగ్రామ్ అది. దాంట్లో ఏ ఒక్క ప్రయోజనం లేదు, ఒక సామాజిక ప్రయోజనం లేదు, ఒక ప్రేక్షకుల ఆనందాన్ని ఇచ్చేది లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు. చిల్లర ప్రోగ్రామ్, చాలా చీపు చిల్లర ప్రోగ్రామ్. ఫస్ట్ 1, 2, 3 సీజన్స్లో ఆ టైంలో అసలు ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరికన్నా మీరు మీడియా వాళ్ళు దాన్ని ఏమన్నా స్టడీ చేశారో? అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఫారెన్లో మొదలెట్టినప్పుడు ప్రతి మనిషిలో 2 కోణాలు ఉంటాయి. బయటికి మాట్లాడేది ఒకటి, లోపల ఉండే వ్యక్తిత్వం ఒకటి. ఆ లోపల ఉండే అసలు వ్యక్తిత్వాన్ని బయటికి లాగటం కోసం ఆ ప్రోగ్రాం అది ఫారెన్లో హాలీవుడ్లో చేశారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దాన్ని కలకట్ట బెంగాలీ వాళ్ళు తీసుకొచ్చారు, హిందీలో చేశారు. దాన్ని ఏదో కొంత తీసుకెళ్ళి మళ్ళీ వంకర అయ్యి మళ్ళీ సరిదిద్దారు. ఆ తర్వాత తెలుగుకి వచ్చినాక ఆ మొదటి 2-3 ఎపిసోడ్లు చూడండి, ఇప్పుడు జరుగుతున్న 5, 6, 7 చూడండి. మొదటి 2-3 ఎపిసోడ్లో ఆ కోణంలో నడిచింది. ఇంటెలిజెంట్ టాస్కులు, వాళ్ళ టాలెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయట సమాజంలో కనపడిన రూపానికి అసలు రూపానికి తేడాలు అన్నీ బయట. గోగినేని ఫర్ ఎగ్జాంపుల్, గోగినేని బీభత్సంగా మేధావిలాగా నాస్తికుడు అది ఇది హేతువాది అని మాట్లాడుతూ ఉంటాడు, పెద్ద మేధావిలాగా మాట్లాడతాడు. ఆ బిగ్ బాస్లో రాగానే అతను ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది. కుళ్ళు కుతంత్రాలు, అతని కుళ్ళు ఎంతటి ఎలాంటి వాడు ఏంటిని బయటపడింది. సో అట్లా ఒరిజినల్ ఒరిజినల్ క్యారెక్టర్ బయట రావడానికి ఆ ప్రోగ్రాం అది కాస్త 1-2-3 కొంచెం అలా సాగింది. అప్పుడు సెలబ్రిటీలు కూడా కొంతమంది బాగా నేమ్ ఉన్న వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత నుంచి దిగజారిపోయింది అది. వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవాలి, ఈ పార్టిసిపెంట్కి డబ్బులు ఇచ్చుకోవాలి కనుక అంత డబ్బులు ఇవ్వకుండా ఏదో టోకెన్గా డబ్బులు ఇస్తే వచ్చేసే బాపతులు సెలెక్ట్ చేసుకుని ఒక ఏ రకమైన టాలెంట్ కానీ, ఏ రకమైన విజ్ఞానం కానీ, ఏ రకమైన పరిజ్ఞానం కానీ లేని ఒక అర్భకులు తీసుకొచ్చి పెట్టేసేసి బూతుల పంచాంగంతో వీడియోలు చేసే ఒక అమ్మాయిని కూడా పోయినసారి కంటెస్టెంట్, ఇలాంటి చిల్లర గ్యాంగ్ అంతా పెట్టి ఆ ప్రోగ్రాంలు చేస్తున్నారు. దాంతో ఏమైంది, అసలు మోటివ్ పోయి వాళ్ళ ఒరిజినల్ కన్నా డ్రామా. ఇప్పుడు ఈ మొన్న జరిగిన దాంట్లో మొత్తం నటించి అవార్డు పొందారు. వాళ్ళు ఒరిజినల్ కాదు. వీడున్నాడు ప్రశాంత్, నటించాడు చాలా ఒబీడియంట్ లాగా, చాలా భవ్యమైన వాడుగా నటన. వాడు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో అవార్డు రాగానే బయటపడింది. వాడి క్యారెక్టర్ ఏంటో పోలీసులు ఆపితే కూడా ఆగలేదు, వెళ్ళిపోయాడు. ప్రైవేట్ ప్రాపర్టీలు పగలగొట్టడం, బస్సులు పోలీసు వాళ్ళు పగలగొట్టిరా అని చెప్పి మీరు అంటున్నారు. సో లోపల ఉన్న వ్యక్తికి నాకేంటి సంబంధం, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి నీకెందుకు సంబంధం ఏంటి? నిన్ను వద్దు, వెళ్ళొద్దు, వెళితే అరాచకం జరుగుద్ది అంటే నువ్వు వెళ్ళిపోతే నీ ఫ్యాన్స్ వాళ్ళు నువ్వు వెళ్ళొద్దు అని పోలీసులు ఆపారు. అంటే బుద్ధి జ్ఞానం కామన్ సెన్స్ ఉండాలి కదా. వెళితే అరాచకం. నీకు అవార్డు వచ్చింది అయ్యా, అదే చెత్త ప్రోగ్రామో నీచ ప్రోగ్రామో ఏదో ఒక ప్రోగ్రామ్ నువ్వు అవార్డు వచ్చింది నీకు, నువ్వు ఎంజాయ్ చేసుకుంటే ఇతరులకు డిస్టర్బెన్స్ వద్దని పోలీసులు చెబుతున్నారు. ఆపారు. నేను ఆపితే రైతు బిడ్డ అంటే ఏదో ఒక సాకు. ఎవరు రైతు బిడ్డ కాదు? మీ తాత రైతు బిడ్డ కాదా? నా తాత రైతు కాదా? ఎవరు? అందరూ ఆంధ్రదేశంలో పంజాబ్లో 190 మంది రైతు బిడ్డలే. ఈ 2 వ్యవసాయ పూరిత రాష్ట్రాలు. కానీ రైతు బిడ్డని అని ఒక సాగు ఏదో రైతు బిడ్డ ఎప్పుడు ఇలా చేయడు. రైతు బిడ్డ మేము రైతు కుటుంబం వచ్చాం, మట్టి పీసికి బంగారం పండించే రైతు. వాడి చేతులు ఇలాగూ ఇతరుల కార్ల మీద కూర్చుంటాలు, ఇతరుల వస్తువులు నాశనం చేయటాలు, అరాచకాలు చేయటాలకు అంగీకరించడు. చెయ్యడు, ఇంకోటి చేస్తుంటే అంగీకరించడు. వీడిని ఏం చేశాడు? అడ్డుకున్నాడు వాళ్ళని ఏమన్నా? ఆపడానికి ఫ్యాన్స్కి ఏమో రిక్వెస్ట్ చేశాడా? తనే వెళ్ళాడు ఇంకా ముందు. ఈయన నీచం క్యారెక్టర్లు. అంటే కొన్ని లక్షల మంది నాకు ఓట్లేసి గెలిపించారు, వాళ్ళందరినీ నేను కలవాలి అని చెప్పి కూడా చెప్పడం మనం. అయితే ఇప్పుడు ఇందాక దీంట్లో రాష్ట్రం అంతా బొత్స
ఈ ప్రోగ్రామ్ రాష్ట్రం అంతా ఎవరు చూసారు? 10% కూడా చూడరు. 2 తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల్లో 10% ఆడియన్స్ చూడరు. ఇది రాష్ట్రం అంతా మీరు ఇచ్చి బిల్డప్ ఇచ్చేస్తారు. రాష్ట్రం అంతా సంచలనం గాడిది గుడ్డు. ఆఫ్టర్ ఆల్ భూషణికే వాడు ఎవడాడు, వాడికి ఏం టాలెంట్ ఉందని అడిగి వాడి దగ్గర ఏం టాలెంట్ ఎక్స్పోజ్ అయింది దీంట్లో చెప్పండి. నాకు చెప్పండి, ఇప్పుడు వాడు ప్రశాంత్లో ఏమి టాలెంట్ మీరు కనిపెట్టారు చెప్పండి. వాడి దగ్గర ఈ స్పెషల్ టాలెంట్ చెప్పండి ఏముంది? ఏమి టాస్క్లు ఏమున్నాయి? టాస్క్లు అన్నీ గాలి టాస్కులు. ఏమైనా ఇంటెలిజెంట్ టాస్క్లు ఉన్నాయా? మెదడుకు మేత టాస్క్లు ఏమైనా ఉన్నాయా? ఒక లిటరేచర్ టాస్క్ ఏమైనా ఉందా? ఒక సంగీతానికి సంబంధించిన టాస్క్ ఏముందా? ఒక టాలెంట్ ఎక్స్పోజింగ్ టాస్క్ ఏముంది? గాలి పిల్లల గల్లీల్లో ఆడే టాస్క్ లాంటి చిల్లర టాస్కులు తప్పితే దీంట్లో నీ టాలెంట్ ఏంది? ఏం స్పెషాలిటీ నీలో? ఏం స్పెషాలిటీ? గతంలో 1-2 చూస్తే స్పెషాలిటీలు కనపడి అవార్డు వచ్చిన వాళ్ళకి ఒక ప్రత్యేకత కనపడేది. నీలో ఏం ప్రత్యేకత ఉంది? ఏమీ లేదు. కామన్ మ్యాన్ ఏంటి కామన్ మ్యాన్? పోయినసారి ఒకసారి గతంలో ఒక 6వ ఎపిసోడ్లో 5లోనూ ఎవడో నాగినీడు అతను కూడా వచ్చాడు. నగేశ్వర్ ఇంకో అతను నాయుడు అని వచ్చాడు. తర్వాత దీన్ని పెట్టుకుని ఎమ్మెల్యేలు డిపాజిట్ రాలా. వీళ్ళు కామన్ మ్యాన్ అంటే ఉన్న పేరు వాడకంటూ కామన్ మ్యాన్ రాము ఈ పేరు వాడేసుకున్నాడు. రైతులకి నా అవార్డు రైతులకు ఇచ్చేస్తాను అని ఒక 35 లక్షలు వచ్చినా మనం మొత్తం రైతులకు ఇస్తాను, రేపు ఇస్తాడు రైతులకి. ఎవరు అది కూడా రాసి చెప్తారు. రేపు ఎవరినో వాళ్ళని ఎవరినో పిలుచుకొచ్చి వాళ్ళని ఇదిగో రైతుకి ఇస్తాను అని ఇచ్చి అది ఇలా ఇస్తాడు. అది వెనకాల నుంచి మళ్ళీ వీడికి వస్తాయి. ఇలాంటి డ్రామాలు చేసి నీచపు క్యారెక్టర్లు వీళ్ళందరూ. అదే బయటపడిపోయిందిగా ఎలక్షన్ ఓటింగ్ అవగానే. వీడిని గురించి ఎందుకు మీరు వీడిని ఇంత ఫోకస్? వీడికి ఎందుకని మీరు ఇంత ఒక సామాన్య జనాలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నదానికి నిదర్శనం పల్లవి ప్రశాంత్. అదే సామాన్య ప్రజలు ఏ నీచమైనా చేయొచ్చనా? ప్రశాంత్ని మీరు ఆదర్శంగా చూపిస్తే సామాన్యవాడు ఎంతైనా ఇచ్చి ఇలాగ పబ్లిక్ ప్రాపర్టీ నాశించి అరాచకాలు విరాచకాలు సృష్టించవచ్చు. వాడికి చేతన ఉంది. రౌడీలే కాదు సామాన్యుడు కూడా రౌడీతనం చేయొచ్చు అనా? అదే మీరు ఫోకస్ చేస్తుంది, అదే మీరు చూపిస్తుంది. ఇది ఇడియాటిక్ ప్రోగ్రామ్, ఒక క్షుద్రమైన నీచమైన నికృష్టమైన జస్ట్ ప్రోగ్రామ్. బిగ్ బాస్ ప్రోగ్రామ్ గురించి మీరు చిల్లర ప్రోగ్రామ్ అని చెప్పి ఇంత విమర్శిస్తున్నారు మీరు. సో మరి ఎందుకు అంతమంది ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తున్నారు? ఎంతమంది ప్రేక్షకులమ్మా, ఎంతమంది గతంలో పోలిక చూస్తే నాగార్జున కోసం చూస్తున్నారు, యూత్లు చూస్తున్నారు, ఇంటర్నెట్లో బూతులు చూస్తున్నారు యూతులు. ఎంతమంది చూస్తున్నారని బూతులు ప్రోగ్రామ్ ఇంటర్నెట్లో గొప్పది అంటావు నువ్వు? ఇంటర్నెట్లో ఎంతమంది చూస్తున్నారు? మరి రామగోపాల్ వర్మ నగ్నంగా సినిమా వేస్తే కోట్లు లక్షలు వ్యూవర్స్. అందుకని అందరూ తీద్దామా? చూస్తారు. బూతుని అట్రాక్ట్ చేసినట్టు మంచిది అట్రాక్ట్ చేయదు. వీళ్ళు నాగార్జున ఉన్నాడు, పైగా నాగార్జునకి వాడిని అరెస్ట్ చేయడం కాదు, నాగార్జునకు నోటీస్ ఇవ్వాలి. నాగార్జునకు బుద్ధి జ్ఞానం ఉండాలి. మనిషి తను ఒక సెలబ్రిటీగా చిరంజీవిని అమితాబ్ బచ్చన్ని సచిన్ టెండూల్కర్ని ఆదర్శంగా తీసుకోవాలి. చిరంజీవి గారు ఒకసారి పెప్సీ యాడ్ ఏదో చేస్తుంటే నారాయణ కమ్యూనిస్ట్ సిపిఎం నారాయణ గారు చిరంజీవి గారికి ఒక లెటర్ రాశారు. ఫోన్ చేయటమో మాట్లాడటమో లెటర్ రాశారు. ఏమంటే మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల చిన్నపిల్లలందరూ కూడా పెప్సీ తాగటము వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి, మీరు ఇది ఎందుకు చేయాలి, ఆపేయచ్చు కదా అంటే చిరంజీవి గారు నేను ఆ డబ్బులు నేను తీసుకోవట్లేదు, బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాను. బ్లడ్ బ్యాంక్ మీరు ఈ ప్రోగ్రామ్ చేయటం ఎందుకు, వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టడం ఎందుకు, మళ్ళీ ఆ బ్లడ్ బ్యాంక్ ఇవ్వటం ఎందుకండి, మీరు మానేయచ్చు కదా అంటే ఆయన ఇమీడియట్గా మానేస్తే కోర్టు కేసులు అవి వస్తాయి అగ్రిమెంట్ అయినాక ఇక నేను చెయ్యను అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అలాంటి ప్రోగ్రామ్ చేయట్లా. అమితాబ్ బచ్చన్ పూరిలో యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన పేగు మొత్తం కోసేయాల్సి వచ్చింది. ఎందుకురా అంటే ఆయన కోలా డ్రింక్స్ విపరీతంగా తాగుతాడు, అందువల్ల అది పుచ్చిపోయింది, దాన్ని తీసేయాల్సి వచ్చింది. దాంతో ఆయన నెక్స్ట్ ఇమ్మీడియట్గా కోలా అడ్వర్టైజ్మెంట్ నేను చెయ్యను, ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను చెయ్యను అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఇలాంటి సమాజానికి చెడు చేసే ఏ ప్రోగ్రాము చేయట్లా. సచిన్ టెండూల్కర్ ఏనాడైనా ఒక ఇలాంటి ప్రోగ్రామ్ నేను చూసా, డీసెంట్ ప్రోగ్రామ్ చేశారు. ఒక సెలబ్రిటీగా నీకు ఒక బాధ్యత ఉంది. సెలబ్రిటీగా నిన్ను ఎందుకు పిలిచారు? ఇంకెవడో నాగార్జున కాకుండా ఎవడన్నా ఇంకోటి వేరే మామూలుగా సెలబ్రిటీ కాకుండా మామూలుగా ప్రోగ్రామ్ నడపమండి. కుక్కలు కూడా చూడు ఆ ప్రోగ్రామ్. నాగార్జున ఉన్నాడు కనుక ఏదో చూస్తున్నారు. ఆ ప్రోగ్రాముకి నీకు బాధ్యత ఉంది. నువ్వు ఇలాంటి అశ్లీలత ఏంటి, ఈ డబుల్ మీనింగ్లు ఏంటి, ఈ బెడ్ మీద ఒకళ్ళ పడుకుంటాం ఏంటి, ఈ దరిద్రం ఏంటి, ఇలాంటి ప్రోగ్రాములకి నేను చెయ్యను. 2 గంటల ప్రోగ్రామ్ నేను చూస్తేనే ఇంత దారుణంగా ఉంది, 24 గంటల కనుక మీరు మొత్తం చూస్తే ఏమైపోతుంది, నేను చెయ్యను, ఏమీ కరెక్ట్ చేయండి అని
అనాలి. నాకు డబ్బులు వస్తాయి, నాకు పేమెంట్ ఇస్తారు, నా స్టూడియోలో షూటింగ్ సెట్ జరుగుతుంది, నాకు వచ్చేది వస్తుంది, ఎవరెటు పోతే నాకు అనుకుంటే నువ్వు సెలబ్రిటీ బుద్ధి లేదు నీకు. సెలబ్రిటీకి బాధ్యత ఉంటుంది. సెలబ్రిటీ అనేవాడిని నీకు ఒక బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత. మిగతా వాళ్ళకు ఉన్నా లేకపోయారు, నీకు ఆ బాధ్యత. నాగార్జునకి ఇవ్వాలి నోటీసు, ఈ స్పాయిలింగ్ ది అని నాగార్జునకి ఇవ్వాలి. ఆర్గనైజేషన్కి ఇవ్వాలి నోటీసు. మీకు పోలీస్ సెక్యూరిటీ పెట్టలేరు, ఇంత ప్రోగ్రామ్ జరుగుతుంటే మీరు సెక్యూరిటీ ఏర్పాటు చేయటం బాధ్యత కాదు మీకు. వాళ్ళకి బాధ్యత లేదు, కంటెంట్లో బాధ్యత లేదు, వాళ్ళ సెలక్షన్లో బాధ్యత లేదు. అబాధ్యత ఆర్గనైజేషన్. డబ్బులు వస్తే చాలు మేము ఏమైనా చేస్తారంట పెచ్చనా కొడుకులు. ఆ డబ్బులు వస్తే చాలు అనుకుంటే రెడ్ లైట్ ఏరియాలో కూడా బ్రోకర్లకు డబ్బులు వస్తాయి. బ్రోకర్లు అక్కడ నుంచుంటారు, డబ్బులు వస్తాయి మాకేముందని. వీళ్ళు అక్కడ మూలకు ఒక రెడ్ లైట్ ఏరియా కట్టుకోమన్నాడు డబ్బుల కోసం. అంటే అలా అని అంత రీఛార్జ్ చేస్తే ఆ పని చేయమనండి. రెడ్ లైట్ బ్రోకర్ల కన్నా హీనంగా బాధ్యత వహిస్తున్నారు వీళ్ళు. బుద్ధి జ్ఞానం, కడుపుకు అన్నం తింటున్నాం, కడుపుకు అశుద్ధం కాదు మనం తింటున్నామని ఆర్గనైజర్స్ బుద్ధి ఉండాలి. ఇకనైనా వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉంటే ఇకనైనా మళ్ళీ రివైవ్ చేసుకునే ప్రోగ్రామ్ని ప్రీవియస్ 1